క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినపు వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి చివరి వచనం వరకు ధ్యానించుకుందాము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. పునరుద్ధాన దిన సాయంకాలమున యేసు శిష్యులు ఒక ఇంటిలో కూడుకొనినారు. ఇది ప్రపంచ చరిత్రలో మహత్తరమైన మహా ఆనందదాయకమైన మహా విజయ దినము. అయితే శిష్యులు ఎక్కడ ఉన్నారు? భయముతో దాగుకొని ఉన్నారు. యూదుల భయముతో తలుపులకు తాళాలు వేసుకున్నారు. యేసు దేహము కనబడకుండా పోయిందని యూదా నాయకులు తెలుసుకున్నప్పుడు యేసు శిష్యులే ఆ దేహమును దొంగలించినారని వారి మీద నేరారోపణ చేశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. వారు నిశ్చయముగా శిష్యుల కొరకు వెతుకుతూ ఉండి ఉంటారు. ఆకస్మికంగా అద్భుత రీతిగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచాడు. తలుపులు తెరవబడలేదు. శిష్యులు ఎక్కడ ఉన్నారో అక్కడికి యేసు ఎలా వచ్చాడో యోహాను చెప్పలేదు. అయితే తెరవబడిన తలుపుల ద్వారా కాదు. ఆయన ఇట్లా అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఇది యూదులు మన్ననగా సామాన్యముగా వాడే మాట. అయితే యేసు మాటలకు లోతైన భావం ఉన్నది. సమాధానము అను పదమునకు ఆత్మీయ సమాధానము. దీనిని వారికి ఇంతకు ముందే వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27. ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయినందుకు యేసు తన శిష్యులను ఏమీ అనలేదు. తన స్నేహితులుగా, తన సహోదరులుగా ఆయన వారిని మన్నన చేశాడు. శిష్యులను యేసు భంగపరచలేదు. ఆయన వారి యొద్దకు వచ్చి వారికి తన శాంతిని అనుగ్రహించాడు. ఆయన శిలువ మరణము ద్వారా దేవునికిని వారికిని మధ్య సమాధానమును తీసుకొని వచ్చాడు. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. మొదట్లో శిష్యులు దిగులు పడి భయక్రాంతులయ్యారు. ఎందుకనగా వారు ఒక భూతమును చూస్తున్నామని తలంచారు. లూకా సువార్త 24:37 వచనము. అయితే యేసు యొక్క గాయములను చూచి నిశ్చయముగా ఆయనే అని గుర్తుపట్టిన వెంటనే వారు సంతోషించారు. వారి దుఃఖము సంతోషముగా మారినది. యోహాను సువార్త 16వ అధ్యాయము 20 వచనము నుండి 22 వచనాలు. శిష్యులందరూ కూడుకొని ఉన్నప్పుడు వారి ఎదుట తొలిసారి యేసు కనబడుటను లూకా కూడా వర్ణించాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలు. తోమ ఒక్కడే ఆ సమయంలో లేడు. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. యేసు అప్పుడు చెప్పాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. యేసు వారిని అపోస్తలులుగా నియమించినది ఆ సమయంలోనే. దాని అర్థం ఏమనగా పంపబడిన మనుషులు. అయితే యేసు తన మొదటి శిష్యులతో చెప్పడమే గాక ప్రతి తరములోనున్న శిష్యులతో కూడా చెప్తున్నాడు. నేను మిమ్మును పంపుచున్నాను, సువార్త వ్యాపింపజేయుట మరియు మనుషులకు దేవుని ప్రేమ చూపుట మరియు యేసు యొక్క పనిని ఇక్కడ భూమిపైన కొనసాగించుట మన పని. సువార్తను ప్రకటించుటకు, మంచి పనులు చేయుటకు దేవుడు యేసును నియమించాడు. కాబట్టి ఆ పని చేయుటకు దేవుడు మనలను నియమించాడు. ఆయన
ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. యేసు తన శిష్యుల మీద ఊది ఇంతకు పూర్వము ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించాడు. ఏ పని నిమిత్తము వారు పంపబడుచున్నారో ఆ పని చేయుటకు వారికి పరిశుద్ధాత్మ అవసరము. క్రీస్తు మనకు ఒక కార్యము చేయుటకు ఏ విధముగా చేయాలో తెలపకుండా అప్పగించడు. అయితే దానికంటే మించినది శిష్యుల జీవితంలో పరిశుద్ధాత్మ దయచేయుట అతి ప్రాముఖ్యమైన పని. ఎందుకనగా అప్పుడే వారు ఆత్మ మూలముగా తిరిగి జన్మిస్తారు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. పెంతెకొస్తు పండుగ దినమున క్రీస్తు ఆరోహణమునకు 10 రోజుల తర్వాత శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడినారు. ఈ పునరుద్ధాన ఆదివారమున శిష్యులు ముందే పరిశుద్ధాత్మను పొందారు. అయితే పెంతెకొస్తు దినమున వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి వరములను మరియు ఆత్మశక్తిని పొందనై ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు పరిశుద్ధాత్మను కలిగి ఉండటమే కాకుండా ఆత్మచేత నింపబడుటకు కూడా వారు ప్రార్థన చేయాలి. మన జీవితంలో పరిశుద్ధాత్మ ఫలములు మనమందరము కనపరచాలి. అయితే దేవుడు మనకు వరములు మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుగ్రహించుటకు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే ఆత్మ ఫలములు పొందడమే గాక ఆత్మశక్తి కూడా కలిగి ఉండడము. యేసు వారి మీద ఊదెను. ఎజెకియేలు 37:1-10 వచనాలలో ప్రవక్త అయిన ఎజెకియేలు లోయలో నిండి ఉన్న ఎముకలను వర్ణించాడు. ఎండిపోయిన ఎముకలతో ప్రవచింపమని దేవుడు ఎజెకియేలుతో చెప్పాడు. దేవుని మాటలను ఎజెకియేలు ఎండిపోయిన ఎముకలతో పలుకగా ఎముకలన్నీ ఒకదానికొకటి అతుకుకొని నరములు, మాంసము, చర్మము చేత కప్పబడిను. వారు పురుషులైరి, అయితే ఇంకా అవి వృతము, వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. దేవుని ఊపిరి హతులైన మనుషులలోకి వచ్చినది. వారు జీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవుని ఊపిరి అయిన పరిశుద్ధాత్మను మనమందరము కలిగి ఉన్నాము. మనము కూడా క్రైస్తవులమైన మనమంతా మహాసైన్యమై ఉన్నాము. మనము ఊరక తిలకించే ప్రేక్షకులం కాము. మనము కేవలము సంఘ సభ్యులము కాదు. మనము ఒక సైన్యము. మన సేనాధిపతి మన రాజు క్రీస్తు. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారిని క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. ఇక్కడ మనము ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానించబోతున్నాము. అదేంటంటే, తన శిష్యులకు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన తర్వాత యేసు వారికి పాప క్షమాపణ ప్రకటించు అధికారము ఇచ్చాడు. ఇది అర్థం చేసుకుంటకు చాలా కష్టమైన వచనము. ఏ మనుష్యుడును ఇంకొకరి పాపములను క్షమింపలేడు. దేవుడు మరియు క్రీస్తు మాత్రమే పాపములను క్షమింపగలరు. అయితే క్రైస్తవులు క్రీస్తుకు రాయబారులు. 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనములో పరిశుద్ధాత్మ నడిపింపు చేత మనము ఒకరితోనొకరు నీ పాపములు క్షమింపబడినవని చెప్పవచ్చును. ఎందుకనగా యేసు శిలువపై మరణించినందుకు. ఎవరైనా యేసునందు నమ్మకం ఉంచినా మరియు పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడినా మనము ఆ మనుషునితో యేసు నుండి సంపూర్ణ అధికారముతో నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పవచ్చును. అయితే ఇక్కడ మరో విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైనా విశ్వాసం ఉంచక పశ్చాత్తాపపడి ఉండిన ఎడల అట్టి మనిషితో మనము నీ పాపములు క్షమింపబడలేదని చెప్పాలి. అవి తనతో నిలిచి ఉన్నవని చెప్పాలి.
యేసు ఈ అధికారమును సంఘం అంతటికీ ఇచ్చాడు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. యేసు శిష్యులకు కనబడిన మొదటి రాత్రి దిదుమ అనబడిన తోమ అక్కడ లేడు. యేసు లేచినాడని అతడు నమ్మక యేసు గాయములు చూచి వాటిని తాకిన తరువాతనే నమ్ముదునన్నాడు. తోమ అనుమానపడు తోమ అని పిలువబడుచున్నాడు. అయితే యోహాను తప్ప యేసును చూచేంత వరకు మిగిలిన శిష్యులు ఎవరు నమ్మలేదని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదట్లో అందరూ అనుమానపడినారు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. 1 వారము తర్వాత యేసు అదే ఇంటిలో అదే విధంగా తిరిగి శిష్యులకు కనబడినాడు. ఈసారి అక్కడ తోమ కూడా ఉన్నాడు. అతనితో నన్ను ముట్టుకొనుము, నా గాయములను ముట్టుము, నీ అనుమానము వదిలి విశ్వాసముంచుము అని అన్నాడు. తోమ ఇంతకుముందు ఏమన్నాడో యేసుకు తెలుసు. మనము సందేహముతో తలంచే ప్రతి ఆలోచన యేసుకు తెలుసు. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా, నా దేవా అనే విషయాన్ని గమనించండి. తోమ వాస్తవానికి యేసు గాయములు ముట్టాడని యోహాను చెప్పడం లేదు. అయితే తోమ యేసుని చూచాడు, ఆయన స్వరము విన్నాడు. అంతే చాలు. అతడు అన్నాడు, నా ప్రభువా, నా దేవా. ఏ శిష్యుడు కూడాను యేసును దేవా అని ఎన్నడూను అంతకుముందు పిలవలేదు. శిష్యులలో విశ్వసించుటకు తోమ కడపటివాడు. యేసు ప్రభువు కంటే గొప్పవాడు, మెస్సియా కంటే గొప్పవాడు, ఆయన సర్వశక్తిగల దేవుడని తెలుసుకున్న వారిలో మొదటివాడయ్యాడు. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తోమ నమ్ముటలో జాప్యం చేసినందుకు యేసు అతనిని గద్దించలేదు. అయితే యేసు భవిష్యత్తులోనికి చూచాడు. ఆయన ఇక మీదట భూమి మీద ఉండనప్పుడు తోమ చూచినట్లును వినినట్లు త్వరలో మనుషులు ఆయనను చూడలేరు, ఆయన స్వరమును వినలేరు. చూడకుండానే వారు నమ్మవలసి ఉండును. వారు ఇతరుల సాక్ష్యమును నమ్మవలసి ఉంటుంది. అయితే అలా నమ్మినప్పుడు వారు వాస్తవముగా దీవించబడుదురు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యేసు చేసిన ప్రతి కార్యమును యోహాను వ్రాయలేదు. మిగిలిన సువార్తలు రాసిన వారు కూడా వ్రాయలేదు. అయితే యోహాను తన సువార్త వ్రాయటకు ఒక ముఖ్యమైన కారణం ఉన్నది. అదేమనగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. కేవలం నమ్మితే చాలదు. స్నేహితులారా, మనము ఒకటి నమ్మాలి. మన దేవుడు మన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి.
మనము ఎందుకు నమ్మాలి? ఆయన నామమందు మనకు జీవము కలిగి ఉండుటకు, అనగా నిత్య జీవము కొరకు నమ్మాలి. విశ్వాసము లేకపోతే జీవము లేదు. మనుష్యుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే నిత్య జీవము పొందగలడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనము.